హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాహ్ అద్భుతః. ఈరోజు నేను ఈ వీడియోలో టమాటా ఎండుమిరపకాయలతో పచ్చడి ఎలా చేస్తున్నానో చూపించబోతున్నాను. ఈ పచ్చడి ఉంటుందండి, అబ్బబ్బబ్బబ్బా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా, పొంగల్, అన్నం దేనికైనా ఏకదం పర్ఫెక్ట్గా ఉంటుంది. పదండి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 7 టమాటాలు తీసుకున్నాను. చిన్న చిన్నవిగా ఉన్నాయి, పెద్దవైతే 3 సరిపోతాయి. ఇక గుప్పెడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను, అలాగే తిరగమాత సామాన్లు అంతే. స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు చిటిపడా అంటున్నప్పుడు ధనియాలు వేసాక మినపప్పు వేసాక కొంచెం మెంతులు వేసి అటు ఇటు కలుపుకోండి. కొంచెం మినపప్పు కలర్ మారి స్మెల్ వస్తుంటుంది. ఆ టైంలో ఎండుమిరపకాయలు వేయండి. ఆ ఎండుమిరపకాయలు కూడా వేసాక కొంచెం అటు ఇటు వేయించుకుంటూ ఇవి వేగాక కొంచెం ఇంగువ అయిపోయాక దాన్ని గిన్నెలోకి మార్చుకోండి. ఇప్పుడు ఇక టమాటాలు వేయించడానికి ఎంత నూనె కావాలో అంత వేసుకొని దాంట్లో టమాటాలు వేసుకునేసి డైరెక్ట్గా వేసేస్తున్నాను, నేను కట్ చేయలేదు, మీరు కావాలంటే కట్ చేసుకోండి. టమాటాలు ఇలాగా నీట్గా వేయించుకోవాలి. కొంచెంగా సిమ్లో పెట్టేసుకుంటే చిటపట అనకుండా దాని పాటిగా వేగుతుంటే నాకు ఒక 15 నిమిషాలు అయితే పట్టింది. ఇలా వేగడానికి మీడియం టు లో చేసుకుంటా వేయించుకున్నాను. దీనిలోనండి ఎంత ఆయిల్ వేసాను చూడండి. ఆయిల్ పాటికి ఆయిల్ ఉంటూనే ఉంది, మధ్యలో మాడైతే అతుక్కుంటూనే ఉంది. అన్నీ కొంచెం చిన్నవిగా ఉన్నాయి, కానీ ఆ పెద్ద టమాటా మటుకు కొంచెం పెద్ద అయ్యేసరికి వేగడానికి టైం పడుతుంది. అది కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అలాగే వేయించుకుంటున్నాను. చూడండి, ఇవంతా వేగిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకుంటే సరిపోతుంది. టమాటాస్ చల్లారే లోపల ఒక ఆనియన్ తీసుకున్నాను, దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా చిన్నవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జార్ తీసుకునేసి దాంట్లో ఎండుమిరపకాయలన్నీ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ నాకైతే 3/4 టేబుల్ స్పూన్ పట్టింది. ఇంట్లో రాళ్ళుప్పు నిండుకుంది కాబట్టి నేను నార్మల్ సాల్ట్ వేసాను. ఇక చింతపండు అయితే ఇంత సరిపోతుంది అంతే. దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోండి, బరకగా ఉండాలి ఇలాగా. తర్వాత టమాటాలు కూడా వేసుకునేసి ఒక్క నిమిషం అలాగా మిక్సీ పట్టండి, అట్టని అటు తీసేయాలి. ఇలా అయిన తర్వాత దీంట్లోనే ఇక ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇంకొకసారి జస్ట్ మిక్సీ పట్టండి, అంతే. పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా, టేస్టీగా, యమ్మీగా, ఎన్ని వర్ణనలు ఉంటే అన్ని చెప్పుకోండి, అమృతంలా ఉంటుంది. Thanks for watching. We'll see you in next video. Bye bye.